హలో ఎవ్రీవన్, నేను మీ యూట్యూబర్ ప్రశాంత్ని. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, మనము కొత్తగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మన కొత్త ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెంటనే. ఎందుకంటే మన పాత ఛానల్ని ఎలాగైతే అందరూ ఆదరించారో ఇది కొత్త ఛానల్ని కూడా ఆదరించి చాలా వరకు మనం ఇందులో కలిసి సక్సెస్ అవుదామనేటువంటిదే నా ఉద్దేశం. అలాగే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సంబంధించినటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చాలా రావడం వల్ల నేను కొన్ని కాల్స్ అటెంప్ట్ అయితే చేయలేకపోతున్నాను. అలాగే మీరు మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు, ఆ మెసేజ్కి ఖచ్చితంగా నేను నైటే రిప్లై ఇస్తాను. నైట్ వరకు నేను మెసేజెస్ అన్నీ కూడా చూసి రిప్లై ఇస్తాను. ఎందుకంటే వెంటనే రిప్లై ఇవ్వడం కూడా కుదరట్లేదు. ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేసేసరికి అక్కడ ఎవరికి రిప్లై ఇవ్వాలి అనేటువంటిది కూడా మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే లిమిటెడ్గా కొంతమందికి మనం అవకాశం అనుకున్నాము. అప్పుడు 100 మెంబర్స్ అనుకున్నాము. ఒక డేట్ అండ్ టైంని బట్టి మనము దాన్ని 300కి మనమైతే పెంచుకోగలిగాము. ఒక 300 కుటుంబాలకి మనమైతే మంచి అవకాశాన్ని మనమైతే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కంపెనీ ఏదైతే 2116 అనేటువంటి ప్యాకేజీ రిలీజ్ చేసిందో, 2116 అనేటువంటి ప్యాకేజీ అనేటువంటిది అసలు ఏంటి అనేటువంటిది కూడా చాలా వరకు అడుగుతున్నారు. ఎందుకంటే కాల్స్ చేసినా నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినా చెప్పే అటువంటిది కూడా ఇది. అందుకే మీరు వీడియోను ఖచ్చితంగా పూర్తిగా చూసి విన్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎవరి బలవంతం లేదు, ఇంట్రెస్ట్ ఉంటేనే మాతో ఇన్ అయితే అవ్వండి. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు 1116 అనేటువంటి ఆఫర్ క్లోజ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఒక ఆఫర్లా నడిచింది. అది ఏదైతే అక్టోబర్ 31 వరకు మనం అనుకున్నామో అప్పటి వరకు చాలామందికి మనం అవకాశం ఇవ్వగలిగాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్యాకేజీ అనేటువంటిది కంపెనీ 2116గా మనకైతే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఈ 2116 అనేటువంటి ఆఫర్ ఇప్పటి వరకు ఉంటుంది. అయితే ఈ 2116 ద్వారా మనం వినేటటువంటి పర్సన్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏం చేయాలి, ఏం వర్క్ చేయాలి అనేటువంటిది చూసుకున్నట్టయితే కనుక ఏదైతే 2116లతో ఇన్ అయినటువంటి వ్యక్తి ల్యాండ్ తీసుకునేదానికి ఎలిజిబుల్ అవుతాడు. ఎందుకని మేము ఇలా చెప్తా ఉన్నామనంటే, ల్యాండ్ కోసం అయితేనే 2116 అండి, నెట్వర్క్ కోసం అయితే 1116తో కూడా మీరు జాయిన్ అయ్యి నెట్వర్క్ మాత్రం మీరు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నెట్వర్క్ మీన్స్ ఏంటి అని అంటే, ఒక 10 మందిని జాయిన్ చేసి 10 మందిని ఇన్ చేసి 10 మందికి అవకాశం ఇచ్చి ఆ 10 మంది ద్వారా మీరు కూడా టీం సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే 11వ వ్యక్తికి అవకాశం లేదు కాబట్టి ఆ 10 మంది ద్వారా మీరు టీం చేస్తూ ఆ 11వ వ్యక్తి వచ్చినప్పుడు మీ టీంకి సపోర్ట్గా ఉంటూ ఆ తర్వాత అదే క్యారీ ఫార్వర్డ్ అయ్యి కింద టీం అనేటువంటిది పెంచుకుంటూ మీరు కమిషన్స్ అలాగే వచ్చేటువంటి లెవెల్ బెనిఫిట్స్ మీరైతే పొందుతారు. అయితే ఈ 2116 అనేటువంటి ఆఫర్ మనం రిలీజ్ చేసినటువంటి వెంటనే ఇది జనవరి 20 వరకు ఇదైతే కొనసాగుతూ ఉంటుంది. జనవరి 20 వరకు ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే, 2116లతో ఇన్నటువంటి వ్యక్తి అక్కడ జనవరి 20 వరకు ఒక 10 మందిని కనుక మన కంపెనీలోకి ఇన్వైట్ చేస్తే, ఒక 10 మంది కనుక కంపెనీలోనికి అవకాశం ఇస్తే, మీరు ఎప్పుడు 10 మందికి అవకాశం ఇచ్చినా అప్పుడు మీరు ల్యాండ్కి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలనేటువంటి రూల్ అయితే లేదు. ఒక 10 మందికి మీరు అవకాశం ఇచ్చి అక్కడ మీరు ల్యాండ్ అనేటువంటి పొందినటువంటి వెంటనే సేమ్ ఆ 10 మందికి కూడా ల్యాండ్ కావాలి అనేటువంటి వ్యక్తులే వస్తారు 2116తో. వాళ్ళకి కావాలి అంటే సేమ్ ఇదే ఆఫర్ అనేటువంటిది కంటిన్యూ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి. అయితే మనం 10 మందికి అవకాశం అనేటువంటిది ఇచ్చినటువంటి తర్వాత మనకు వెంటనే ల్యాండ్ అనేటువంటిది ఇస్తారు. ప్రజెంట్ ప్రకాశం జిల్లా కనిగిరిలో ల్యాండ్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీ ఏరియాలో ఎప్పుడైతే 100 మెంబర్స్ కంప్లీట్ అయ్యారో అక్కడే మీకు ల్యాండ్ అనేటువంటిది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది కంపెనీ చెప్పినటువంటి విషయమే. అయితే 100 మెంబర్స్ అనేటువంటిది మీరు కంప్లీట్ చేసుకున్నటువంటి తర్వాత మీకు మీ ఏరియాలోనే ల్యాండ్ ఇస్తూ అక్కడే మీకు రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరే రిజిస్ట్రేషన్ ఖర్చులు అనేటువంటివి మీవే ఉంటాయి, పర్మిషన్స్ కూడా మీవే ఉంటాయి. అక్కడ ల్యాండ్ అనేటువంటిది ప్రొవైడ్ చేసినటువంటి వెంటనే మనం అక్కడ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మీరు కన్స్ట్రక్షన్ అనేటువంటి స్టార్ట్ చేసినటువంటి తర్వాత మీకు ఆ లోన్ అనేటువంటి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి కనిగిరి డిస్టిక్లో అయితే ప్రకాశం డిస్టిక్లో అయితే 18 లక్షల లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ కొరకు. ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వెంటనే 9 లక్షలు మీ చేతికి ఇచ్చి ఆ 9 లక్షల్లో 3 లక్షలతో బిజినెస్ పెట్టించి 6 లక్షలు అనేటువంటిది మీ ఖర్చులకు, మీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నుంచి కొంత ఉపశమనం పొందడానికి, మీ అప్పుల్లో నుంచి కొంచెం బయటపడేయడానికి మీకు ఇస్తూ ఉన్నారండి. అలాగే మీరు ఎప్పుడైతే 10 మందికి అవకాశం ఇస్తారో ఆ 10 మంది కూడా ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్లో కూడా మీకు డైరెక్ట్ ఉన్నటువంటి వ్యక్తికి లాభమే ఉంటుంది. అవన్నీ కూడా ఎప్పటికీ కూడా మనకు లైఫ్ టైం ఇదంతా కూడా వర్తించడం అయితే జరుగుతుంది. 211తో ఇన్ అవ్వడం, దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా 211తో ఇన్ అయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా 10 మందిని చేయాల్సిందే. ఇది జనవరి 20 వరకు ఉన్నటువంటి ఆఫర్. అలాగే మన కంపెనీ ఈ మంత్
కొత్త ఆఫీస్, హెడ్ ఆఫీస్ అనేటువంటిది లాంచ్ చేయబోతుంది. ఎన్సీ గ్లోబల్ ఆఫీస్ అనేటువంటి లాంచ్ అయితే చేయబోతుంది. అలాగే ఎన్సీ గ్లోబల్ మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ కూడా ఛానల్ కూడా లాంచ్ అయితే చేయబోతుంది. అలాగే డిజిటల్గా వెళ్ళబోతున్నాము, టెక్నికల్గా వెళ్ళబోతున్నాము. ఇంతకుముందు చూసుకున్నట్టయితే 14 సంవత్సరాల నుంచి ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటిది నడుస్తూ ఉంది. ఎన్సీ అనేటువంటిది ఒక ప్రాఫిట్ స్టోర్గా ఏర్పడి ఇప్పుడు ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా ఈ 2025లో ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా ఇదైతే ఇప్పుడు ప్రజెంట్గా డెవలప్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈ సమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే చాలా కంపెనీ అంటే 9 రకాల కంపెనీస్తో ఇప్పుడు వీళ్ళైతే ఇంక్లూడ్ అయితే అయ్యి ఉన్నారు, మెర్జ్ అయితే అయ్యి ఉన్నారు. ఈ 9 రకాల కంపెనీస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇంకొక విషయంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ కావాలి, నేను సక్సెస్ కావాలి, అలాగే నేను ఇప్పుడున్నటువంటి కొంత సిచ్యువేషన్లోంచి బయటపడాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్లోనికి ఇన్నై ఒక 10 మందిని ఇన్వైట్ చేయడం ద్వారా మీరైతే ల్యాండ్ అనేటువంటిది పొందుతారు. 1116 ఏదైతే మన 1116 తోటి ఎవరైతే ఇన్నై ఉన్నారో వాళ్ళు వాట్సాప్ స్టేటస్ ద్వారా, అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే ప్రమోషన్ అయితే చేశారో వాళ్ళందరికీ కూడా 1 మంత్ తర్వాత 60 గజాల ల్యాండ్ అనేటువంటిది కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి ల్యాండ్ కనిగిరి ప్రకాశం జిల్లాలో ఉంది. అక్కడ ఆల్రెడీ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి లోను వెంటనే వచ్చేటువంటి అవకాశం, అంటే తొందరగా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం అయితే అక్కడ కల్పిస్తూ ఉన్నారు. 18 లక్షల లోన్ కూడా అక్కడ వస్తుంది. అలాగే ఆ 18 లక్షల లోన్ అనేటువంటిది అక్కడ తొందరగా మనకైతే కంపెనీ ప్రొసీడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ కూడా అవన్నీ స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు తొందరగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. లేదా మన ఏరియాలో కావాలి అని అంటే 100 మెంబర్స్ని కంప్లీట్ చేసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి కొంత టైం, అంటే కొంచెం టైం అయినటువంటిది ఖచ్చితంగా పడుతుంది. అక్కడ ల్యాండ్ చూసి వీళ్ళు పర్చేస్ చేసి ఆ ల్యాండ్ని మీకు రిజిస్ట్రేషన్స్కి పంపి పర్మిషన్స్ అన్ని కంప్లీట్గా తీసుకునేటువంటి టైం అయినటువంటిది మీరు ఓపికగా ఉండాలి. లేదండి నేను ఏదైనా ఒక బిజినెస్లో స్టార్ట్ అవుతాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కొంత బయటపడతాను, కొంత 10 మందికి అవకాశం ఇచ్చాను, ఈ 10 మంది కన్స్ట్రక్షన్లో కూడా మాకు మిగులుతుంది, కొంచెం అవకాశం అయితే ఉంటుంది కదా అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరైతే ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు ఇన్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక 10 మందిని తీసుకురావడం వల్ల ఒక ల్యాండ్కు మాత్రమే ఎలిజిబుల్ కారండి. ఇందులో చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పాను. 9 రకాల ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు ఎలిజిబులే. ఆ 9 ఏదైతే మీరు 10 మంది ఇంటర్వ్యూ చేశారో ఆ 10 మంది ద్వారా మీకు 100 టీమ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. 100 టీమ్ అయినటువంటి వెంటనే మన ఏరియాలో ల్యాండ్ అనేటువంటి పొందడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా ఒక వ్యక్తి కనుక ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా అక్కడ వచ్చేటువంటి కమిషనే చాలా బిగ్గా ఉండడం అయితే జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ 10 మంది ల్యాండ్స్ అక్కడ రిజిస్టర్ చేసుకొని అక్కడ మీరు కన్స్ట్రక్షన్ అనేటువంటి స్టార్ట్ అయితే అక్కడ ఈ 10 మంది పైన కూడా మీకు దాదాపుగా మంచి పర్సంటేజ్ అనేటువంటిది కూడా రావడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మీకు అడిషనల్గానే మీకు ఉండడం జరుగుతుంది. అంటే ఇది అన్లిమిటెడ్ బిజినెస్ అండి. ఎన్ని స్పీడ్ బిల్డ్ ప్రోగ్రామ్స్ జరిగినా అక్కడ మీకు స్పీడ్ బిల్డింగ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరిగినా ప్రతి దానిపైన మీకు కమిషన్ అనేటువంటిది దాదాపుగా చాలా బిగ్గా రావడం అయితే జరుగుతుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బిగ్గా మీకైతే వచ్చేటువంటి అవకాశం అయితే కంపెనీ అయితే కల్పిస్తూ ఉంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాసెస్ కాబట్టి మీరందరూ కూడా ఇన్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ ల్యాండ్ అండి, అందరికీ బిజినెస్, చాలా పెద్ద బిజినెస్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కంపెనీ కల్పిస్తూ ఉంది. అందుకే చెప్పాను ఒక 1 మంత్లో మీరు సక్సెస్ అవ్వబోతున్నారని. 1 మంత్లో లోన్ ఇచ్చి బిజినెస్ ఇచ్చి మీకు సొంత ఇల్లు ఇచ్చి ఒక 6 లక్షల రూపాయలు మీకు మీ హ్యాండ్కి ఇచ్చేటువంటి కంపెనీ మనమైతే ఇక్కడ ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. ఏదైనా లోన్ ప్రాసెస్కి వెళ్తే మనల్ని దోచుకునేటువంటి పర్సన్సే ఉన్నారు. లోన్ కావడానికి కూడా మనము లంచం ఇచ్చేటువంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ అవకాశాన్ని ప్రకారం మనమైతే యూజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి మనకు మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చేరితే చేయాల్సినటువంటి వర్క్. ఇదంతా కూడా మీరు చూశారు. అయితే ఫ్రెండ్స్, మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయ్యాయని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలామంది కాల్స్ చేసి అడిగేదంతా కూడా ఇదే. నేను కాల్స్ చేసిన చెప్పే విషయాలు కూడా ఇవే. 2116తో మీరు ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది, 10 మందిని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మీకు ల్యాండ్ వస్తుంది, మీరే రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకోవాలి, మీరే పర్మిషన్ ఖర్చులు పెట్టుకోవాలి. అప్పుడు మీకు కంపెనీ 15 రోజుల్లో ఇల్లు కట్టించి మీకు ల్యాండ్కు సంబంధించినటువంటి లోన్ కూడా ఇచ్చి, బిజినెస్ కూడా ఇచ్చి, సొంత ఇంటిని కూడా ఇచ్చి, అలాగే ఆ తర్వాత 6 లక్షల రూపాయలు మీకు చేతికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది, మీకు స్పీడ్ గీల్డింగ్ కాన్సెప్ట్ ద్వారా ఎక్కడైనా మీ ఏరియాలో మీరు మెంబర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఏరియాలో ఎక్కడైనా బిల్డింగ్ కానీ ఏదైనా ఇల్లు కట్టుకుంటా తక్కువ ఖర్చులు అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఇన్వైట్ అయితే చేయొచ్చు. ఆ ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఏరియాలోనే వాళ్ళ ఇంటి దగ్గరే
పర్మిషన్ అనేటువంటి తీసుకున్న తర్వాత మనము లోన్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఆ లోన్తో పాటుగా మనం స్పీడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ అనేటువంటిది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్లో భాగంగా మీకు కమిషన్ కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఒక కన్స్ట్రక్షన్ పైన మీకు ఒక 50% అంటే 50,000 వచ్చినా కూడా మీరు ఒక 10 కన్స్ట్రక్షన్లు చేసినా కూడా దాదాపు మీకు వచ్చేటువంటి అమౌంట్ 10 లక్షలు 5 లక్షలుగా మీరైతే తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. అలాగే మల్టిపుల్ బిజినెస్ అనేటువంటిది మన కంపెనీలో ఉండడం అయితే జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఏదైతే నా నెంబర్ ఉందో ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేసినటువంటి తర్వాత నేను ఒక ఫ్రీ టైంలో అన్ని మెసేజెస్ అనేటువంటి చూసి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు కొంత ఓపికగా ఉండండి. ఎందుకంటే కామెంట్స్ పెట్టడం కానీ లేకపోతే మెసేజ్లో మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అనడం కానీ మీరు చేయొద్దు. ఎందుకంటే దయచేసి చాలా వందల మంది మెసేజెస్ చేస్తూ ఉంటారు, కానీ అందులో కొంతమంది ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ని మేము అందులో చూసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి ఈ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడనేటువంటి వ్యక్తులకే మేము ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది అందరికీ ఇచ్చేటువంటి అవకాశం కాదు, ఇంత గొప్ప అవకాశం అందరికీ ఆ అదృష్టం అయితే ఖచ్చితంగా ఉండదు. నాతో జర్నీ చేస్తే అటువంటి ఇప్పుడు 300 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అదృష్టవంతులే అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కంపెనీ గ్రోతింగ్ అనేటువంటిది ఈ టూ మంత్స్లో చాలా బిగ్గా ఉండబోతుంది. చాలా ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా కంపెనీ అనేటువంటిది ముందుకైతే వెళ్ళబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరు స్టార్టప్లో ఉన్నారు, హరియప్ మీరందరూ కూడా హ్యాపీగా మీరు బిజినెస్లోకి ఎంట్రీ అయితే ఖచ్చితంగా అవ్వచ్చు. మీరు ఎంట్రీ అయినటువంటి వెంటనే మీకైతే ఇన్ని బెనిఫిట్స్ అనేటువంటిది చూపిస్తున్నాము. సొంత ఇంటి కల నెరవేరుతుంది, సొంత స్థలం కల నెరవేరుతుంది. అలాగే మీ అప్పులు కూడా కొంత క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కొత్త బిజినెస్ కూడా మీకు స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా అవకాశం తీసుకునేటువంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా మీరైతే నన్ను కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా అవ్వండి. ఓకే, మీరు ఎవరైనా మేము 2116తో మేము ఎంట్రీ అవుతామండి, మేము 10 మందిని చేయలేము అనేటువంటి వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంట్రెస్టెడ్ అయితే, మీరు ప్రాబ్లమ్స్లో ఉంటే, నేను ఏదైనా చేసి బయటపడతాను అనేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉంటే నా దగ్గరికి వచ్చి 100% మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నన్ను వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీ ప్రాబ్లమ్ని మెసేజ్ చేయండి. మీరు ఎంత అప్పులో ఉన్నారో కూడా నాకు మెసేజ్ చేయండి. మీ అప్పును ఎంతవరకు మీరు క్లియర్గా చేసుకుంటారనేటువంటిది కూడా, అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకుంటారనేటువంటిది కూడా నాకు మెసేజ్ చేయండి. అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అట్లాంటి వారికి ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు 2116తో వచ్చేటువంటి బెనిఫిట్స్ మీరు యూజ్ చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, యువర్ ప్రశాంత్. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దాదాపుగా నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే రెడీ చేసి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా పెద్దది కాబట్టి మనకు చాలా లాంగ్గా ఉంటుంది ప్రాసెస్ కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఈరోజు 2116తో ఎంట్రీ అయ్యి ఒక 10 మందిని ఇన్వైట్ చేయడం ద్వారా ల్యాండ్ వస్తుంది, సొంత ఇల్లు వస్తుంది, అలాగే మీకు సొంత బిజినెస్ కూడా ఉంటుంది అనేటువంటిదే ఈరోజు కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్స్ ప్రశాంత్. థ్యాంక్ యూ.